మమ్రే 18వ కీర్తన 32వ వాక్యాన్ని నేను చదువుతాను ఇప్పుడు. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యథార్థవంతుల ఎడల ఆయన చూపే కృప, యథార్థవంతుల ఎడల ఆయన చేసే కార్యాలు, యథార్థవంతుల ఎడల ఆయన చూపినటువంటి ప్రేమ, వాత్సల్యత, వీటన్నిటిని గురించి కీర్తనాకారుడు అనేక సార్లు అనేక పరిస్థితుల మధ్యలో వివరించాడు. ఇదే కీర్తనలో 25వ వాక్యంలో కూడా యథార్థవంతులను గురించి చెప్పడం జరిగింది. అయితే యథార్థవంతులకు ఆయన ఆశ్రయముగా, యథార్థవంతులకు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని కలుగు చేసే దేవుడుగా, నడిపించే దేవుడుగా ఆయన తోడై ఉంటాడట. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మనకు ఈ భూమి మీద బలము ధరింపచేయువాడు ఆయనే. ఈ లోక సంబంధమైనటువంటి బలము తాత్కాలికం, ప్రభు కలుగు చేయు బలము శాశ్వతము. అది అన్ని విధముల ఆశీర్వాదకరమై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనల్ని బాధలో నుంచి, సమస్యలో నుంచి, శాపంలో నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి బలం అది. ఇలాంటి బలాన్ని ఆయన ధరింపచేసే దేవుడు, యథార్థ మార్గమున మనల్ని నడిపించే దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ మాటలు మనం గమనించినప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఈ ఉదాహరణల మధ్యలో యథార్థ మార్గమున ప్రభువు నడిపించినట్లుగాను, ఆయన వలన బలము పొందినటువంటి వారు ఆయన వలన పొందినటువంటి మేళ్లను, ఆయన వలన పొందినటువంటి కృపను, ఆయన వలన పొందినటువంటి ఘనతను, ఆయన వలన పొందినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదములను మనం గమనించగలం.